హే ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మన ఉస్తాద్ భగత్ సింగ్ సెకండ్ సింగిల్ లాంగ్ గురించి మంచి అప్డేట్ ఉందన్నమాట. దాని గురించి డీటెయిల్గా మాట్లాడదాం. ఇరుముడి నుంచి ఒక కొత్త లుక్ అయితే వచ్చింది. లైక్ రవితేజ అన్న హీరోయిన్ ముద్దు పెట్టుకునేది మొత్తం డివోషనల్ అనుకున్నాం, మొత్తం అయ్యప్ప స్వామి కాన్సెప్ట్ మీద అనుకున్నాం. మళ్ళీ ఇదేం ట్విస్ట్, అసలు మహాశివరాత్రి రోజు ఈ విధమైనటువంటి పోస్టర్ని మీరు ఎందుకు రిలీజ్ చేశారు అని చెప్పి తిట్లయితే తినాల్సి వస్తుంది అనమాట. ఆ తర్వాత రణబలి నుండి ఒక లుక్ వచ్చింది అని చెప్పి సోషల్ మీడియాలో బాగా వైరల్గా మారింది. మన విజయ్ దేవరకొండ రష్మిక మందన వెడ్డింగ్ కార్డ్ ఏదైతే ఉందో బాగా వైరల్ అయింది. మరి ఆ వెడ్డింగ్ కార్డులో ఏముంది? నా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరిగిన సంగతి మీరు అందరికీ తెలిసిందే. నేనైతే ఆ మ్యాచ్ చూడను కూడా చూడలేదు. మన మేళ్ళ చెరువులో జాతర ఉంటే అక్కడికైతే వెళ్ళా, ఎందుకంటే వేస్ట్ అనిపించింది. వన్ సైడ్ మ్యాచ్ భయ్యా. ఇండియా పాకిస్తాన్తో ఆడటం కన్నా ఇండియా వెళ్ళి నేపాల్తోనూ ఇంకేరే చిన్న దేశాలతో అన్న వాళ్ళు కనీసం పోటీ ఇస్తారు, కానీ ఈ లుచ్చాగాలు పోటీ లేదు. సో పాకిస్తాన్లో నిన్న కొన్ని ఆ కామెడీ సీన్స్ అయితే జరిగాయి. వాటి గురించి దృశ్యం 3 గురించి ఒక అప్డేట్ అయితే వచ్చింది. వాటన్నిటి గురించి ఈరోజు ఈ వీడియోలో డీటెయిల్గా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. సో వీడియో అయితే చివరిదాకా చూసేటటువంటి ప్రయత్నం చేయండి. మొట్టమొదట ఉస్తాద్ భగత్ సింగ్ ఔరా సాంగ్, లైక్ ఎరా, మన ఉస్తాద్ భగత్ సింగ్ ఎరా యొక్క సాంగ్ని 22 ఫెబ్రవరిన రిలీజ్ చేయబోతున్నాం అని చెప్పి నిన్నైతే వాళ్ళు అధికారికంగా తెలియజేశారు. మామూలుగా లేదు, పోస్టర్ ఈ విధంగా చేయబెట్టి మొత్తాన్ని జనాన్ని చూపించేటటువంటి ఆ పోస్టర్ చూసిన తర్వాత నాకైతే ఏదో నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది, నెక్స్ట్ లెవెల్లో ఏదో హరీష్ శంకర్ ప్లాన్ చేస్తాడు అనేటటువంటి ఫీలింగ్ కలిగింది ఫ్రెండ్స్. కలిగిద్ది, ఎవరికైనా కలిగిద్ది. ఎందుకంటే అప్పుడెప్పుడో గబ్బర్ సింగ్ టైంలో దాన్ని కొట్టేటటువంటి సినిమా రాలా, దాన్ని కొట్టేటటువంటి సాంగ్ కూడా రాలా, దాన్ని కొట్టేటటువంటి కామెడీ సీన్స్ కూడా రాలా. పవన్ కళ్యాణ్ గారి కెరియర్లో గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది అనేటటువంటిది మనం మర్చిపోం. ఆ రెండు సినిమాల్లో కొట్టేటటువంటి సినిమాలు ఇక రావేమో అనుకునేటటువంటి సిచ్యువేషన్లో ఉస్తాద్ భగత్ సింగ్ రాబోతోంది అనేటటువంటి కాన్ఫిడెన్స్తో హరీష్ శంకర్ అయితే ఉన్నాడు. మరి వెయిట్ చేసి చూద్దాం. ఆల్రెడీ రిలీజ్ చేసినటువంటి గ్లిమ్స్ టీజర్స్కి మంచి ఆదరణ అయితే వచ్చింది. రిలీజ్ చేసినటువంటి ఫస్ట్ సింగిల్ సాంగ్ కూడా సూపర్ ఆదరణ వచ్చింది. సో సెకండ్ సింగిల్ సాంగ్తో వస్తుండో ఆయన అభిమానులకి ఏం కావాలి అనేటటువంటి విషయం ఖచ్చితంగా తెలుసు కాబట్టి మ్యాక్సిమం మనకైతే న్యాయం చేస్తారు. మనకైతే వర్త్ ఉన్నటువంటి ఒక సినిమా దింపుతున్నాం అని చెప్పి నేనైతే అనుకున్నా. వన్స్ ట్రైలర్ రిలీజ్ అయ్యాక మనకైతే క్లారిటీ వస్తుంది. రీమేక్ అని చెప్పి మనం అనుకుంటున్నాం, చాలామంది రుద్దుతున్నారు. మనం రిలీజ్ చేసినటువంటి విలన్ లుక్ని లైక్ తేరీ మూవీ పోలీసోడు సినిమాలో ఉన్నటువంటి ఆ విలన్ లుక్ని కంపారిజన్ చేసుకోవడం ఇది 100% రీమేకే అని చెప్పి చాలామంది ఫిక్స్ అయ్యి కూర్చుంటున్నారు. ట్రైలర్ వచ్చిందాక మనమైతే చెప్పలేం. వన్స్ ట్రైలర్ దిగింది అంటే ఖచ్చితంగా అర్థమైంది ఇది రీమేక్ సినిమానా ఒరిజినల్ సినిమానా అనేటటువంటిది మనకైతే పిచ్చ క్లారిటీ వస్తుంది. సో అప్పుడు దాకా అయితే వెయిట్ చేయండి. సెకండ్ సింగిల్ సాంగ్ కోసం నేనైతే మరీ వెయిట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎలా ఉంటుంది అనేటటువంటి అర్థం అట్లా 22 అంటే ఇంకనైనా 1 వీక్ ఉంది అటు ఇటుగా. ఈ 1 వీక్ గ్యాప్లో రిలీజ్ చేస్తారు, దాంట్లో డౌటే లేదు. వెయిటింగ్ అనమాట. మీకు ఏ విధంగా అనిపించింది ఈ పోస్టర్ అనేటటువంటిది డెఫినెట్లీ కింద కామెంట్ చేయండి. పవన్ కళ్యాణ్ గారు హరీష్ శంకర్ దీంతో గట్టి కంబ్యాక్ ఇవ్వాలి అని చెప్పి మనమైతే గట్టిగా కోరుకున్నాం. ఇరుముడి ఫస్ట్ లుక్ రిలీజ్ చేసినప్పుడు నేనైతే 8 minutes వీడియో చేశాను. దాని గురించి చాలా చెప్పి మాట్లాడినా అనమాట. ఇప్పుడు రండ్రా కొడకల్లారా, ఇప్పుడు రండ్రా ట్రోలర్స్ లారా, మొన్నటిదాకా మా రవితేజ అని ఏమి ట్రోల్ చేశారా, ఆయన కంటెంట్ మీద సరిగ్గా కాన్సన్ట్రేషన్ చెయ్యనంత వరకే. వన్స్ ఆయన కంటెంట్ మీద కాన్సన్ట్రేషన్ చేసిందంటే మిగతా వాళ్ళంతా కూడా దుకాణం చదువుకోవడమే. మిగతా వాళ్ళంటే ఎవరు? ట్రోల్ చేసేవాళ్ళు, ఆయన గురించి నెగిటివ్గా మాట్లాడే వాళ్ళందరూ కూడా దుకాణం చదువుకోవడమే చెప్పి నేనైతే క్లారిటీగా మీకైతే ఆ రోజు ఆ వీడియోలో వివరించేటటువంటి ప్రయత్నం చేశాను. కానీ కట్ చేస్తే నేను మహాశివరాత్రిని పురస్కరించుకొని ఈ విధమైనటువంటి ఒక లుక్ను అయితే రిలీజ్ చేశారు ఫ్రెండ్స్. ఇది చూసి బాగా ట్రోల్ అవుతుంది, బాగా ట్రెండ్ అవుతుంది. లైక్ మనం అనుకున్నామా లేదా, హీరోయిన్ లేకుండా ఒక సినిమా తీయాలి రవితేజ అన్న సినిమా వస్తుంది అని అంటే హీరోయిన్ ఎవర్రా అని చెప్పి అందరూ అడుగుతున్నారు. హీరోయిన్ మీద ఫోకస్ వద్దు, ఓన్లీ వన్ మ్యాన్ షో లాగా రవితేజ అని ఊహించుకొని సినిమా మొత్తం చూసేయాలి అని చెప్పి మనమైతే బాగా అనుకున్నాం. కానీ ఈ విధమైనటువంటి పోస్టర్ చూసిన తర్వాత ట్రోలర్స్ అయితే ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. అనవసరంగా ఈరోజు ఈ లుక్ రిలీజ్ చేశారు, ఇది ఈరోజు రిలీజ్ చేయకుండా బాగుండేది అని చెప్పి చాలామంది మాట్లాడడం, చాలామంది మీమ్స్ చేయడం, చాలామంది కామెంట్ చేయడం. నేను దీని గురించే ఫుల్ చర్చ అయితే నడిచింది అనమాట. మారవ రవితేజ అన్న ఇరుముడి అనేటటువంటి టైటిల్ పెట్టి ఈ విధంగా ముద్దులు పెట్టుడేంది అని చెప్పి కూడా చాలామంది కామెంట్ చేస్తున్నారు. వాటన్నిటికి కూడా ఆన్సర్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. మనం ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ రిలీజ్ చేసినటువంటి పోస్టర్లో మీరు చూసుకున్నట్లయితే ఒక పాపని ఎత్తుకొని నెత్తిన ఆ యొక్క పెట్టుకొని ఉన్నాడు అనమాట, ఇరుముడి అనేటటువంటి టైటిల్తో. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? ఆ పాప మన రవితేజ అన్న కూతురు అనేటటువంటిది అర్థమైంది. సో రవితేజ అన్నకి కూతురు ఉండాలి అని అంటే ముందు ఆ కూతురికి తల్లి ఉండాలిగా. ఆ తల్లినే నిన్నైతే చూపించేటటువంటి ప్రయత్నం చేశారు. సో నేను మీకు చెప్పేది ఏంటంటే సినిమా మ్యాక్సిమం డివోషనల్ మీద నడుస్తుంది. ఆల్రెడీ ఒక సినిమా ఉంది కదా, మార్కో మూవీ హీరోది, మన అయ్యప్ప స్వామి మీద చూసిండు. ఆ సినిమానే రీమేక్ చేస్తున్నారు అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. వైబ్స్ కూడా అంతే కానొస్తాయి అనమాట. సో సగం డివోషనల్ ఉంటుంది, సగం ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అని చెప్పి మళ్ళీ గుర్తుపెట్టుకోండి. ఇది పెద్ద మిస్టేక్లా కనిపించలేదు. రవితేజ అన్న తీసినటువంటి ప్రీవియస్ సినిమాల్లో అక్కడ చేతులు పెట్టి లాంచ్ చేయి దొప్పిన దాంట్లో పోలిస్తే ఇది 100 times చాలా బెటర్గా అనిపించింది, చాలా బెస్ట్గా అనిపించింది. మా హస్బెండ్ అండ్ వైఫ్ అంటే ఆ మాత్రం ఉంటారు భయ్యా. దీన్ని పట్టుకొని మీరైతే ఇది
చేయొద్దు అనమాట. సో సెకండ్ హాఫ్ అంతా కూడా డివోషనల్ మీద చాలా గట్టిగా తీయబోతుండో మన రవణ అని చెప్పి నాకైతే అనిపిస్తుంది. వెయిటింగ్ అనమాట. ఇలాంటి సినిమా పడాలి అని కోరుకున్నాం కానీ కొద్దిగా హీరోయిన్ క్యారెక్టర్ తగ్గించి అసలు హీరోయిన్ లేకుండా ఓన్లీ అయ్యప్ప స్వామి గురించి, ఆ స్వామి పడేటటువంటి కష్టాల గురించి జాగ్రత్తగా చూపిస్తే చాలా బాగుంటుంది. అంతే మన స్వాముల మీద లాఠీ చార్జ్ కూడా జరిగింది, దాని గురించి కూడా ఎవడు మాట్లాడలా. ఏ విధంగా అయ్యప్ప స్వాములు ఎదుర్కొనేటటువంటిది మిగతా స్వాములంతా శివయ్య స్వాములు ఎదుర్కొనేటటువంటి కష్టాలని జాగ్రత్తగా చూపిస్తే చాలా బాగుంటుంది అని చెప్పి నాకు గట్టి ఫీలింగ్. మరి ఏం ప్లాన్ చేసినో డైరెక్టర్ అనేటటువంటిది మన మీద వేచి చూడాలి. ఖచ్చితంగా ఈ గ్యాప్లోనే టీజర్ గ్లిమ్స్ వచ్చేస్తాయి ఫ్రెండ్స్, దాంట్లో డౌట్ లేదు. అది చూసాక మనకైతే క్లారిటీ వస్తుంది సినిమా యొక్క దమ్ ఏంటి అనేటటువంటిది. వెయిటింగ్ అనమాట. అండ్ రణబలి విజయ్ అయితే ఈ విధంగా ఉంటాడు. రణబలిలో ఇది శివరాత్రికి సంబంధించి ఏ విధంగా రిలీజ్ చేశారని చెప్పి బాగా పోస్ట్ అయితే వైరల్గా మారింది. ఇది ఏదైతే ఉందో ఇది ఫేక్ పోస్టర్ అనమాట. మీరు పోస్టర్స్ డిజైన్ చేయండి, నేను కాదంటలా, కానీ దేవుణ్ణి హేళన చేస్తూ పోస్టర్స్ డిజైన్ చేయడం ముమ్మాటికి చాలా అంటే చాలా పాపం, చాలా అంటే చాలా తప్పు. మీరు ఎవరిని ఎక్కిరెత్తున్నారు, విజయ్ దేవరకొండని ఎక్కిరెత్తున్నారు అనేటటువంటి నేపథ్యంలో శివయ్యని ఇచ్చేస్తున్నారు మీరు, అది మీరు గమనించాలన్నమాట. సో తప్పు ఫ్రెండ్స్. మీరు ట్రోల్ చేయాలనంటే హీరోని పర్సనల్గా లైక్ ఆయన ఫోటోలు అయినా మాఫ్ చేసి ఏఏ పెట్టి ట్రోల్ చేయండి, కానీ దేవుడి గెటప్ వేసి దయచేసి ఎవరిని కూడా కించపరచాలి ఇది చేయొద్దు అనమాట. ఇదైతే కరెక్ట్ కాదు. సో దీని గురించి నేనైతే ఎక్కువ మాట్లాడదలుచుకోవాలా. ఇలా చేయటం తప్పు. ట్విట్టర్లో ఉన్నటువంటి కొంత సైకో బ్యాచ్ అయితే ఈ విధంగా తయారవుతుంది. మొన్నటిదాకా హీరోని పర్సనల్గా టార్గెట్ చేసి ట్రోల్ చేసేది, కానీ వీళ్ళు ఇప్పుడు ఒక స్టెప్ దాటి ఈ విధంగా వీళ్ళని కూడా ట్రోల్ చేయడం అయితే మరి దారుణంగా అనిపించింది. దీని మీద మీ కామెంట్ కూడా తెలియజేయండి. ఇవైతే అస్సలు ఎంకరేజ్ చేయమాకండి, ఇవైతే అస్సలు షేర్ చేయమాకండి. ఇది ముమ్మాటికి క్షమించరానటువంటి నేరం, పాపం అని చెప్పి మళ్ళీ మీరు గుర్తుంచుకునేటటువంటి ప్రయత్నం చేయండి. అండ్ నెక్స్ట్ మన రష్మిక మందన విజయ్ దేవరకొండ మ్యారేజ్ అయితే ఉందన్నమాట. ఈ విషయం మీ అందరికీ తెలిసే. ఈ 26 అనుకోండి మ్యారేజ్. సో వీళ్ళైతే ఎయిర్పోర్ట్లో అయితే మనకైతే కనపడ్డారు. ఇక్కడ చేసుకోవట్లేదు, ఇండియాలోనే వేరే ప్లేస్కి వెళ్ళి పెళ్ళి అయితే చేసుకుంటున్నారు. చాలా అంటే చాలా సింపుల్గా రాజస్థాన్లో అనుకుంటా, సరైనటువంటి ఇన్ఫర్మేషన్ నాకు కూడా లేదు. సో వెడ్డింగ్ కార్డ్ ఏదైతే ఉందో అది ఇదే అని చెప్పి సోషల్ మీడియాలో బాగా వైరల్గా మారింది. ఇది వెడ్డింగ్ కార్డ్ లాగా లేదు, ఏదో లీవ్ లెటర్ లాగా ఉందన్నమాట. మనం చిన్నప్పుడు ప్రిన్సిపాల్కి రాసేటటువంటి లీవ్ లెటర్ లాగా అయితే నాకైతే అనిపించింది. ఎనీవే ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. వీళ్ళ పెళ్లికి సంబంధించినటువంటి వీడియోలు ఎవరికి పర్మిషన్ ఇలా, కానీ ఖచ్చితంగా ఫొటోస్ అండ్ వీడియోస్ బయటకు వస్తే అప్పుడైతే మనం చూసి తరుద్దాం ఫ్రెండ్స్. విజయాన్ని అయితే మొత్తం షేవ్ చేసి ఓన్లీ మీసాలు ఉంచిండు. పెళ్లి కొడుకు గెటప్లో ఎలా ఉంటాడు అనేటటువంటి దానికోసం కూడా నేనైతే మళ్ళీ వెయిట్ చేస్తున్నాను. అది మీ కామెంట్ కూడా తెలియజేయండి. అండ్ నిన్న జరిగినటువంటి మ్యాచ్, నిజంగా నిన్న మేళ చెరువు పోతున్నా రారా అని చెప్పి నా ఫ్రెండ్ కాల్ చేస్తే పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ పెట్టుకొని యాడికిరణం వెళ్ళలేదని చెప్పి నన్ను అన్నాడు. అది కూడా చూడాలరా, వన్ సైడ్ మ్యాచ్ రా. ఇండియా అది పిచ్చుకోకుండా కొట్టినట్టు కొట్టిద్ది. అవసరం ఆ లవడాల మ్యాచ్ చూడటం అంటే ఈసారి పోటీ ఉంటుంది చూడని చెప్పి వాడైతే జాతరకు రాకుండా ఇంట్లోనే కూర్చొని టీవీ చూసి పొద్దున్న లేసి బాధపడుతుండే. ఈ తొక్కల మ్యాచ్ చూడడానికి కదా నేను అనవసరంగా రాకుండా మీరు మస్తు ఎంజాయ్ చేశారా. ఆల్రెడీ నేను వీడియో పెట్టిన రికార్డ్ ఇండియన్స్ ఎలా ఉన్న మ్యాచ్లు, అదైతే మీరు చూడొచ్చు అనమాట. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే హైప్ వద్దు, దీనికి మీడియా హైప్ ఇవ్వటం, మన సోషల్ మీడియాలో బజ్జు క్రియేట్ కావడం తప్ప ఎదవలకి చేత కాదు. ఆ తిక్కల్నా కొడుకులు అసలు ముందు ఎలా మాట్లాడారో తెలుసా. మేము అభిషేక్ శర్మ మాతో ఆడడానికి భయపడే తను జ్వరం తెచ్చుకుంటూ అభిషేక్ ఆడితే మేము కూడా ఆయన దమ్మిందో చూస్తాం అని చెప్పి నానా కోతలైతే కూసారు. కానీ కట్ చేస్తే మరి దరిద్రంగా ఆడారు, ఇంట్రెస్టే పోతుంది. సో ఇంకోసారి పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ అని చెప్పి హైప్ ఇవ్వనుకోండి. ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా అంటే చెప్పండి, ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ అంటే చెప్పండి, వీటికైతే కొద్దిగా హైప్ ఉంటుంది. ఇండియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ అయినా కొద్దిగా బాగుంటుంది. అదేంటటువంటిది ఇండియా వర్సెస్ పాకిస్తాన్ అనేటటువంటిది ఇంట్రెస్ట్ అయినటువంటి మ్యాచ్. ఇదైతే మీరు మళ్ళీ గుర్తుపెట్టుకునేటటువంటి ప్రయత్నం చేయండి. విషయం 3కి సంబంధించిన ఈ విధమైనటువంటి పోస్టర్ని అయితే దింపారు. మన మోహన్ లాల్ అయితే కొద్దిగా కొత్తగా కనపడుతున్నాడు. పైన క్యాప్షన్ ఇచ్చారు చూడండి. సో అదే కేసు అనమాట. ఫస్ట్ పార్ట్లో చూసుకున్నట్లయితే చంపేసి పాతి పెట్టిండు, సెకండ్ పార్ట్లో చూసుకున్నట్లయితే ఆ పాతి పెట్టింది వేసిపోయి వేరే ప్లేస్లో అయితే పెట్టిండు. మరి ఈసారి ఇంకెక్కడ పెడతారు అనేటటువంటిది మనమైతే వేచి చూడాలి. ఈ దృశ్యం అనేటటువంటిది ఆగదు అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. మరి మన వెంకటేష్ గారు దింపరు, ఎందుకంటే సెకండ్ పార్ట్ అంత తాళ్ళ పాపం దెబ్బేసింది. ఓటీటీలో కూడా అంత మంచి స్పందన అయితే రాలా. సో 3 చిత్ర చూడడం అనేటటువంటి వేచి చూడాలి. ఉంటాం మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. తర్వాత ఇంకో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బై బై, నమస్కారం.